హలో, పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయంతో యూకే తదుపరి ప్రధానిగా కేర్ స్టార్మర్ నియమితులయ్యారు. అయితే కింగ్ చార్లెస్ III ఆయన నియామకాన్ని ఆమోదించారు. జూలై 4 యూకేలో ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగాయి. దానికి సంబంధించి ఫలితాలు కూడా వచ్చాయి. ఈ ఫలితాల అనంతరం స్టార్మర్ బకింగ్హామ్ ప్యాలెస్లో రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన ఆహ్వానించారు కూడా. ఈ భేటీకి సంబంధించినటువంటి ఒక పిక్ని రాజకుటుంబం ఎక్స్ వేదికగా షేర్ చేసింది. రాజును కలిసిన అనంతరం నూతన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశానికి మొదటి ప్రాధాన్యం ఇస్తానని, ఆ తర్వాతే పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. ప్రజాసేవ అనేది ఒక గౌరవం అని ఆయన వ్యాఖ్యానించారు. మరి శుక్రవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్లో లేబర్ పార్టీ 400కు పైగా సీట్లు దక్కించుకోగా కన్జర్వేటివ్ పార్టీ కేవలం 120 సీట్ల దగ్గరే ఆగిపోయింది. మనకు తెలుసు. దీనికి ముందు రిషి సునక్ ప్రధాన అధికార నివాసం ముందు చివరి ప్రసంగం చేసి రాజును కలిసి రాజీనామా సమర్పించిన సంగతి మనకు తెలిసింది. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఎన్నికల్లో సరికొత్త సాంకేతికత అంటే కృత్రిమ మేధతో కూడినటువంటి అంటే ఏఐ క్యాండిడేట్ ఎలక్షన్స్లో నిలబడ్డాడు. స్టీవ్ పేరిట ప్రజల నుంచి ఓటర్లను కోరాడు. అండ్ ఈ రాజకీయ రంగ ప్రవేశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైనప్పటికీ ఓటర్లు మాత్రం ఈ స్టీవ్పై పెద్దగా ఏం ఆసక్తి కనబరచలేదు. మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి ఎన్నికల ప్రక్రియలో ఏఐకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పాల్గొనడం అనేది, ఒక ఆబ్జెక్ట్ పాల్గొనడం అనేది పెద్ద చర్చనీయాంశమైంది ప్రపంచవ్యాప్తంగా. కేవలం 179 మాత్రమే ఆ అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది. దీంతో బ్రైటన్ పెవిలియన్ నియోజకవర్గంలో చివరి స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఈ విచిత్రం ఏంటంటే మొత్తానికి వర్చువల్ అసిస్టెంట్స్, ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ల నుంచి న్యూస్ యాంకర్స్ అండ్ వర్చువల్ టీచర్ల వరకు కూడా కృత్రిమ మేధ అడుగుపెట్టని రంగం అంటూ లేదు. అన్నింటా కూడా అద్భుతమైన పనులు చేసేస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే వ్యాపారవేత్త స్టీవ్ క్యాట్కు తన స్థానంలో ఏఐ అభ్యర్థి నిలబెట్టాలనే ఆలోచన వచ్చింది. దీంతో తన ఫోటో సాయంతో రూపొందించిన ఏఐ అవతార్ను వినియోగించారు. ఏఐ స్టీవ్ పేరుతో నామినేషన్ సమర్పించి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ వర్చువల్ అభ్యర్థి కాట్ తరపున నుంచుంది. ప్రచారంలో పాల్గొంది. యూకే ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వర్చువల్ అభ్యర్థిగా ఏఐ స్టీవ్ చరిత్ర సృష్టించినప్పటికీ ఓటర్లను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైందని చెప్పొచ్చు. బ్రైటన్ పవిలియన్లో 70% ఓటింగ్ నమోదైనప్పటికీ 179 అంటే 0.3% ఓటర్లను మాత్రమే పొందగలిగింది. అక్కడ గ్రీన్ పార్టీకి చెందిన సియాన్ బెర్రీ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఒకవేళ ఏఐ స్టీవ్ గెలుచుంటే వర్చువల్ అభ్యర్థికి బదులుగా కాట్ పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు తీసుకునేవాళ్ళు. ఇక ప్రస్తుత రాజకీయాలతో విసుగు చెందినటువంటి ఆయన చేసిన ఈ ప్రయత్నం సఫలం కాలేదని చెప్పాలి. 2022లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ ఆయన విజయం వరించలేదు. మొత్తానికి ఇప్పుడు ఏఐ రూపంలో నిలబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయ్యారు.